పశువులు కానీ ఏం మేయకుండా దాని చుట్టూ ఏమైనా గాడు కానీ పెట్టాలి. జోగులాంబ గద్వాల జిల్లా డీఈఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య మౌన దీక్ష చేపట్టారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 22 మంది విద్యార్థులకు మెమోలు ఇవ్వకుండా వారి భవిష్యత్తును దెబ్బతీశారని ఆరోపిస్తూ వైష్ణవి స్మార్ట్ స్కూల్ గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైష్ణవి స్మార్ట్ స్కూల్స్ యాజమాన్యం బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు బిడ్డలు చదువుకుంటూ ఉంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 మంది ఎస్ఎస్లను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారు. మరి దోపిడితో భారీ ఎత్తున దండుకుంటున్నారు పైసల్ని. మరి మెమోలు ఇవ్వకుండా మరి ఆ విద్యార్థులకు ఒక సంవత్సరం నాశనం చేయడం అంటే ఎంత దుర్మార్గం. తక్షణమే ఆ స్కూల్ యజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ స్కూల్ యొక్క గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. ఇది యజమాన్యాలు ఇంత భయంకరంగా మరి విద్యార్థులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తూ మరి మెమోలు ఇవ్వకుండా ఇవాళ ఎట్లా జీవితాలతో ఆడుకుంటున్నారో ఆ విద్యార్థి భవిష్యత్తు ఏంది, 1 ఇయర్ లాస్ అయింది, ఎవరు తెచ్చిస్తారు కాలాన్ని, ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏందని ఇవాళ మేము గొంతుగా వినిపిస్తున్నాం. ఖచ్చితంగా ఆ స్కూల్ పైన కఠినమైన చర్యలు తీసుకున్నాలి. మరి వాళ్ళ పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా కూడా మరి జిల్లా యంత్రాంగం టైంలో వినతి పత్రాలు ఇచ్చినాం, పదల టైంలో చెప్పినాం ఇట్లా ఉంది వ్యవస్థ మేడం, మొత్తం అన్ని రకాల బుక్కుల దోపిడీ, దుస్తుల దోపిడీ, పుస్తకాల దోపిడీ, ఫీజుల దోపిడీ భయంకరంగా ఉన్నది. మౌలిక సదుపాయాలు లేవు స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో ఎంత దారుణంగా ఉందంటే ఎలిజిబిలిటీ లేని తక్కువ జీతాలు ఇస్తూ ఎలిజిబిలిటీ లేని వాళ్ళతో నాసి రకమైన విద్యను బోధిస్తున్నారు. వీటిపైన పర్యవేక్షణ చేయండి, సమీక్షణ చేయండి, చర్యలు తీసుకోండి అని మేము మొర్రోని మొత్తుకుంటే కూడా ఇంతవరకు ఒక స్కూల్ పైన కూడా చర్యలు లేదు ఈ జిల్లాలో.